Welcome to MRR News. నర్సాపేట పట్టణంలో ఈరోజు నర్సాపేట 1 టౌన్ సిఐ గారు, వారి ఎస్ఐ మరియు వాళ్ళ స్పెషల్ పార్టీ సిబ్బంది అందరూ కలిసి ఈ మధ్యకాలంలో దొంగతనం చేయబడినటువంటి సుమారు 10 వెహికల్స్ని చాలా ఫాస్ట్గా రికవరీ చేసి దొంగని అదుపులోకి తీసుకొని రికవరీ చేయడంతో పాటు వాళ్ళని ఈరోజు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మరలా కోర్టు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఈ నిందితుడి మీద 2 టౌన్లో మరియు రూరల్ పరిధిలో కూడా కొన్ని దొంగతనాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అతను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తాము. అతని పేరు వచ్చేసి షేక్ షబ్బీరు. అతని ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా వల్లాపల్లి అంటే ఈ కొత్తపల్లి ఆ ప్రాంతాల్లో ఉంటుంది. అది వల్లాపల్లి. అక్కడ బేసికల్గా ఇతను మెకానికల్, మన మోటార్ సైకిల్ మెకానిక్ కాబట్టి అతనికి ఈజీగా బండి స్టాండ్, పార్కింగ్ చేసిన బండి, ఈవెన్ లాక్ చేసిన బండి కూడా ఈజీగా తీసుకొని పోయే సామర్థ్యం ఉంది. సో అలా ఈజీగా బండ్లు చేస్తా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంకా ఇతని మీద అనుమానం ఉంది. అందుకే పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏమన్నా వెహికల్స్ ఉంటే కానీ మేము మిగతా కూడా రికవరీ చేస్తాము. ప్రజలు కూడా ఈ సందర్భంగా ఏంటంటే, మోటార్ సైకిల్ అనేది చాలా క్యాజువల్గా వదిలేసి వెళ్ళిపోతున్నారు తాళం వేయకుండా. బ్యాంక్ దగ్గర పోయినా లేకపోతే ఇంకొక ఎనీ కమర్షియల్ ఇది షాప్ దగ్గరికి వెళ్తున్నా కొంచెం లోపలికి పోయి 10 నిమిషాలు ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసుకొని కాస్త జాగ్రత్తగా బండి పార్కింగ్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి రోడ్డు మీద తాళం లేకుండా వదిలేసి వెళ్ళిపోతే క్యాజువల్గా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అలా చాలా బండ్లు పోతున్నాయి. సో నైట్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఇళ్ల దగ్గర జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా పూర్తిగా ఏదో పోతాయి బండ్లు పోలీసులు రికవరీ చేస్తారంటే కాదు. ప్రతి ఇంటి దగ్గర కూడా, ప్రతి షాప్ దగ్గర కూడా, ప్రతి ఇండస్ట్రీ దగ్గర కూడా సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. సీసీ కెమెరాల ప్రాతినిధ్యం ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది. సీసీ కెమెరాలు కనుక ప్రతి దగ్గర ఉంటే, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాప్ దగ్గర ఉంటే ఏ దొంగతనం జరిగినా మనం వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రికవరీలు ఎక్కువ అవుతూ ఉంటే, దొంగలను పట్టుకుంటూ ఉంటే దొంగతనాలు కూడా ఆగిపోతాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మేము రీసెంట్గా బీట్ సిస్టమ్ కూడా చాలా ఎన్హాన్స్ చేసాము. బీట్ సిస్టమ్ను కూడా రొటేషన్ మార్చాము. ఇంతకుముందు బీట్ వాళ్ళు ఒక ఫ్లోలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక బీట్లోనే ఎదురెదురు పడేటట్టు, ఫస్ట్ బీట్ వాళ్ళు, సెకండ్ బీట్ వాళ్ళు ఎదురెదురు పడేటట్టుగా ఒక పాయింట్ అట్లా ఆర్గనైజ్ చేసాము. ఆ బీట్ సిస్టమ్ కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా దొంగతనాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా మనం చూస్తే ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజ్ వెనక జస్ట్ వాళ్ళు ఉదయం పోయి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళు ఎవరో ఇచ్చారు. వెంటనే వాడు దొంగ మోటార్ సైకిల్ మీద వచ్చేసి వేసున్న ఇంటి తాళం పగలగొట్టి, తలుపు పగలగొట్టి కాముగా దొంగతనం చేసుకొని పోయాడు. అది లక్కీగా మనకి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నందువలన దొంగ ట్రేస్ అయ్యాడు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఏలూరా నూజివీడు దగ్గర నిన్న మళ్ళీ అదే విధంగా స్కూటర్ మీద వచ్చి మళ్ళీ అదే దొంగతనం చేశాడు వాడు. వాడు యాక్చువల్గా అంతర్రాష్ట్ర దొంగే కాదు, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. వేరే స్టేట్లో కూడా చేస్తున్నాడు. అతని కోసం ఒక టీం సపరేట్గా పనిచేస్తా ఉంది. అతను కూడా త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులో వెంటనే అత్యంత స్పీడ్గా మోటార్ సైకిల్ రికవర్ చేసినటువంటి మా సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.